హర్ష హాస్పిటల్, సెంటర్ ఫర్ ప్లాస్టిక్ అండ్ కాస్మెటిక్ సర్జరీ, లైపోసెక్షన్, టమీ టక్, బ్రెస్ట్ సర్జరీ, లిప్, చిన్ అండ్ నోస్ కరెక్షన్ సేవలు. మీ అందానికి నమ్మకమైన చిరునామా హర్ష హాస్పిటల్స్, కొంపల్లి, హైదరాబాద్. ఉమ్మడి నల్గొండ జిల్లాలో అందరికీ పదవులు వస్తున్నాయి. కానీ ఎప్పటి నుంచో మంత్రి పదవిపై ఆశలు పెట్టుకున్న మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి కల మాత్రం నెరవేరడం లేదు. ఇప్పటికే 2 మంత్రులు ఉన్న ఉమ్మడి నల్గొండ జిల్లాకు తాజాగా 2 విప్పులు దక్కాయి. శాసనమండలిలో విప్గా అద్దంకి దయాకర్, శాసనసభలో నకరికల్ ఎమ్మెల్యే వేముల వీరేశం విప్గా నియమితులయ్యారు. ఇలా జిల్లాకు అన్ని పదవులు వస్తుంటే మంత్రి పదవి ఇస్తానని 2 సార్లు హామీ ఇచ్చిన అధిష్టానం రాజగోపాల్ విషయంలో ఇంకా నిర్ణయం తీసుకోకపోవడం చర్చల్లో నలుగుతుంది. ఉమ్మడి నల్గొండ జిల్లా కాంగ్రెస్ పార్టీకి కంచుకోట. ముఖ్యమంత్రి పదవి మినహా దాదాపు అన్ని పదవులు ఆ జిల్లా కాంగ్రెస్ నేతలను వరించాయి. కాంగ్రెస్ అధికారంలో ఉన్న టైంలో ఉమ్మడి రాష్ట్రంగా ఉన్నప్పటి నుంచి నల్గొండ జిల్లా నేతలకు పదవుల పంట పండుతుంది. ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వంలో జిల్లా నుంచి శాసనమండలి చైర్మన్ గా గుత్తా సుఖేందర్ రెడ్డి ఉన్నారు. సీనియర్ నేతలు ఉత్తమ్ కుమార్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకట్రెడ్డిలు మంత్రులుగా కొనసాగుతున్నారు. గత ఎన్నికల్లో జిల్లాలోని 12 అసెంబ్లీ స్థానాల్లో 11 స్థానాలు కాంగ్రెస్ పార్టీ గెలుచుకుని సత్తా చాటింది. అదేవిధంగా ఎమ్మెల్సీ పదవుల్లో కూడా నల్గొండ జిల్లాకు సముచిత ప్రాధాన్యత దక్కింది. జిల్లా కాంగ్రెస్ అధ్యక్షునిగా ఉన్న శంకర్ నాయక్, అద్దంకి దయాకర్, ఇక సిపిఐ కోటా నుంచి నెల్లికంటి సత్యం ముగ్గురు ఎమ్మెల్సీలుగా ఉన్నారు. ఆ క్రమంలో జిల్లా నుంచి 3 ప్రభుత్వ విప్లున్నారు. ఇప్పటికీ ఆలేరు ఎమ్మెల్యే బీర్ల ఐలియా శాసనసభలో విప్గా కొనసాగుతున్నారు. తాజాగా ఎమ్మెల్సీ అద్దంకి దయాకర్, నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశంలకు విప్ పదవులు దక్కటంతో ఉమ్మడి నల్గొండ జిల్లా ప్రభుత్వ పదవుల్లో ముందుంది. ఇక త్వరలో మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి కూడా మంత్రి పదవి విషయంలో అధిష్టానం గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తోంది. ఇటీవల ఆయన ఢిల్లీ వెళ్లి ఏఐసీసీ ప్రెసిడెంట్ మల్లికార్జున ఖర్గేతో అదే విషయమై మంతనాలు కూడా జరిపొచ్చారట. రాజగోపాల్ రెడ్డి బీజేపీ నుంచి కాంగ్రెస్ లోకి తిరిగొచ్చినప్పుడు ఆయనకు హైకమాండ్ మంత్రి పదవిపై హామీ ఇచ్చిందన్న ప్రచారం జరిగింది. అయితే కోమటిరెడ్డి బ్రదర్స్ లో చిన్నవాడైన రాజగోపాల్ రెడ్డికి ప్రభుత్వ ఏర్పాటు సమయంలో మంత్రి పదవి దక్కలేదు. తరువాత ఆయనకు భువనగిరి పార్లమెంట్ సెగ్మెంట్ ఇన్ఛార్జి బాధ్యతలు ఇచ్చి శ్యామల కిరణ్ కుమార్ రెడ్డిని ఎంపీగా గెలిపించుకునొస్తే కేబినెట్ బెర్త్ పక్కా అని అధిష్టానం చెప్పిందట. కానీ ఆ తరువాత మంత్రివర్గ విస్తరణ జరిగిన చిన్న కోమటిరెడ్డికి ఛాన్స్ దక్కలేదు. ఆయనకు 2 సార్లు అధిష్టానం హామీ ఇచ్చిన మాట వాస్తవమే అని పార్టీ నేతలు కూడా చెప్తున్నారు. నల్గొండ జిల్లా నుంచి ఉన్న 2 మంత్రులు కోమటిరెడ్డి వెంకట్రెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డి ఇద్దరు రెడ్డి సామాజిక వర్గం నేతలే. మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డిది కూడా ఆ వర్గమే. అందుకే సామాజిక సమీకరణాల కారణంగా రాజగోపాల్ రెడ్డికి మంత్రి పదవి విషయంలో కొంతవరకు ఆలస్యమవుతుందంటున్నారు. ప్రస్తుతం కేబినెట్ లో 2 మంత్రి పదవులు ఖాళీగా ఉండటం, వాటిని త్వరలో భర్తీ చేస్తారన్న ప్రచారంతో ఈసారి రాజగోపాల్ రెడ్డికి మంత్రి పదవి విషయంలో ఎలాంటి ఢోకా లేదని తెలుస్తోంది. కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి మంత్రి పదవి దక్కలేదని గతంలో సీఎం రేవంత్ రెడ్డితో పాటు పార్టీ పెద్దలపై విమర్శలు చేశారు. అవి కూడా అధిష్టానం దృష్టికి వెళ్లాయి. దాని విషయంలో కూడా రాజగోపాల్ రెడ్డి క్లారిటీ ఇచ్చారట. ఇస్తానన్న హామీని నెరవేర్చకపోవడంతో అలా మాట్లాడాల్సి వచ్చిందని, ఇక మీదట అలాంటి తప్పులు జరగకుండా చూసుకుంటారని చెప్తున్న రాజగోపాల్ రెడ్డి ప్రభుత్వంలో అందరితో సఖ్యతగా ఉంటూ ముందుకు సాగుతున్నారు. ఇటీవల మునుగోడులో ఇంటిగ్రేటెడ్ స్కూల్ శంకుస్థాపన సందర్భంగా ఆయన సీఎం రేవంత్ రెడ్డిపై ప్రశంసల వర్షం కురిపించి అందరినీ ఆశ్చర్యపరిచారు. అదేవిధంగా సీనియర్ నేతలు జానారెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డిలతో కూడా శుభకార్యాలు, ఇతరత్ర కార్యక్రమాల్లో కలిసినప్పుడు ఎంతో ఆత్మీయంగా మెలుగుతున్నారు. దాంతో జిల్లా కాంగ్రెస్ నేతలందరూ రాజగోపాల్ రెడ్డికి మంత్రి పదవిపై సుముఖంగానే ఉన్నారంటున్నారు. ఇటీవల చౌటుప్పల్లోని ఓ కార్యక్రమంలో మాట్లాడుతూ పదవులు అందరికీ వస్తాయి, కానీ కొంచెం ఓపిక పట్టాలని రాజగోపాల్ రెడ్డి పేర్కొనటం ఇంతకాలం ఆయన దూకుడు చూస్తూ వచ్చిన వారిని విస్మయానికి గురి చేసింది. అధిష్టానం హామీ ఇచ్చి ఇప్పటి వరకు మంత్రి పదవి ఇవ్వకున్నా ఓపికతో వేచి చూస్తున్నానని, ఆవేశంలో ఒక్కోసారి నోరు జారిన తప్పు తెలుసుకుని ఓపిగ్గా ఎదురు చూస్తున్నానని రాజగోపాల్ అంటున్నారట. ఆ క్రమంలో కాంగ్రెస్ హైకమాండ్ సైతం కన్విన్స్ అయి ఆయనకు త్వరలోనే మంత్రి పదవి కట్టబెట్టడం ఖాయమంటున్నారు. మరి అదే జరిగితే నల్గొండ జిల్లా నుంచి 3వ రెడ్డి సామాజిక వర్గం మంత్రిని కేబినెట్ లో చూస్తామన్నమాట.